హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే యూజ్ఫుల్ 20 మంచి కిచెన్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం రెగ్యులర్గా కిచెన్లోన మిక్సీ జార్స్ అనేవి వాడుతూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనకి బ్లేడ్స్ అనేవి కూడా స్ట్రక్ అయిపోవడం, లేదంటే బ్లేడ్స్ కూడా షార్ప్నెస్ తగ్గిపోయి ఒక్కోసారి మసాలా లాంటివి గట్టను ఆడేటప్పుడు కూడాను మిక్సీ జార్ని ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకున్న స్మెల్ అనేది పోదు కదా. బ్లేడ్లు అడుగున మనకి మురుకు లాంటిది గట్ట పట్టేస్తుంది. ఇదంతా కూడా ఈజీగా బ్యాడ్ స్మెల్ రాకుండా, అలాగే బ్లేడ్ షార్ప్నెస్ పెరగాలి, మనకి మిక్సీ జార్లు కూడా రిపేర్ రాకుండా ఉండాలంటే ఇలా మనము వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒక్కసారి కానీ కొంచెం కాగితపు ముక్కల్ని ఈ విధంగా చీల్చేసి వేసేసి కొంచెం విమ్ లాంటిది గట్ట వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నట్లయితే బ్లేడ్ షార్ప్నెస్ అనేవి పెరుగుతాయి, బ్యాడ్ స్మెల్ రాదు, అలాగే మనకి మిక్సీ కూడా స్టక్ అవ్వకుండా ఉంటుంది. మిక్సీ జార్ అనేది అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక్కొక్కసారి మనము క్యారెట్ని కానీ కేరాలు లాంటివి గట్టను బీట్రూట్ లాంటివి గట్టను తురమాలనుకుంటాం కదా. లేదంటే ఒక్కొక్కసారి చిన్నగా కట్ చేసేసి చిన్న పీసులు మిగిలిపోయేటప్పుడు దాన్ని ఒకవేళ మనము తురమాలనుకునేటప్పుడు ఈ విధంగా ఒక్కోసారి గీకిన దానికి మన చేతులు అనేవి కూడా గీసుకుపోయి బ్లడ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇలా ఎంత చిన్న పీసులు అయినా కూడాను ఈజీగా తురిమేయాలనుకున్నట్లయితే జస్ట్ మనము తురమాలనుకున్న క్యారెట్కి కానీ బీట్రూట్కి కానీ ఇలా ఒక ఫోర్క్ స్పూన్ పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జస్ట్ మనం ఇలా తురిమేసామనుకోండి, ఎంత చిన్న పీసునైనా కూడా వేస్టేజ్ అనేది లేకుండా ఎన్నిటినైనా కూడా చాలా ఈజీగా తురిమేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైనా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా మూడో టిప్ని అయితే తెలుసుకుందాం. వాళ్ళు చాలా మంది కూడా రూమ్ ఫ్రెషనర్ లాంటివి లేదంటే బాత్రూమ్ బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఫ్రెషనర్ లాంటివి ఒడినర్ లాంటివి గట్ట వాడుతూ ఉంటారు కదా. ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ, అలా అని ఇవి అందరికీ సెట్ అవ్వండి, కెమికల్స్ గట్ట ఉంటాయి కాబట్టి ఇంట్లోనే ఈజీగా రూమ్ ఫ్రెషనర్ని ఎలా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాం. ఏదైనా ఇటువంటి ఒక ప్లాస్టిక్ బాక్స్ ఉంటే తీసేసుకొని పైన ఈ విధంగా ఫోర్క్ని కానీ లేదంటే నైఫ్ని కానీ వేడి చేసేసుకొని హోల్స్ అనేవి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇలాంటి బాక్స్లోనే మనం ఒక 2-3 స్పూన్ల వరకు కూడా రాళ్ళ ఉప్పుని అయితే వేసేసుకొని ఆ తర్వాత ఏదైనా మంచి స్మెల్ వచ్చే మనం బట్టలకి పెట్టుకునే కంఫర్ట్ అనేది ఉంటుంది కదండి. ఈ ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుందండి. దీన్ని కానీ లేదంటే ఏదైనా మంచి స్మెల్ వచ్చే షాంపూని కూడా యాడ్ చేసేసుకొని ఇందులోన ఒక 4-5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్కను పెట్టేసుకొని దీన్ని రూమ్లో కానీ బెడ్రూమ్లో పెట్టడం వల్ల బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. అప్పుడప్పుడు కొంచెం కంఫర్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా లవంగాలు, దాల్చిన చెక్క పెట్టడం వల్ల కూడాను మనకి బాత్రూంలోకి ఈగలు, దోమలు, పురుగులు లాంటివి కూడా రాకుండా 24 అవర్స్ మంచి సువాసన అనేది వెదజల్లుతుంది. సో దీనివల్ల మన టైం కూడా సేవ్ అవుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ని అయితే తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మనము ఆనియన్స్ అనేవి కర్రీ కోసం కట్ చేస్తూనే ఉంటాం కదా. ఒక్కొక్కసారి ఎక్కువ కట్ చేయవలసి వచ్చేటప్పుడు జస్ట్ మనం ఒక్క ఉల్లిపాయ కోసేసరికి మనకి కళ్ళు అనేవి మండిపోతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా ఎన్ని కేజీలు ఉల్లిపాయని కట్ చేసినా కూడా కళ్ళు మండిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా కొన్ని ఐస్ వాటర్ని అంటే మనం కట్ చేసే ముందల ఒక గ్లాస్తో కానీ లేదంటే మనకి నార్మల్గానే వాటర్ అనేది కూలింగ్ వాటర్ అనేది ఉంటుంది కదండి. ఇందులోనే ఆనియన్స్ కట్ చేయవలసినవి వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత కట్ చేసామనుకోండి ఈ ఘాటు అంతా కూడాను మనకి పోతుందన్నమాట. అలాగే మనకి తొక్క కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. అలాగే మనం ఎన్ని కేజీలు అయినా కూడాను కళ్ళు మండిపోకుండా చాలా ఈజీగా పొట్టుతో పాటు ఆనియన్స్ని కూడా కట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈసారి ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే అర్థమవుతుంది. ఇంకా 5వ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనము అప్పుడప్పుడు బ్రెడ్ అనేది వాడుతూ ఉంటాం కదా. ఇలా బ్రెడ్ వాడేసిన తర్వాత ఖచ్చితంగా సగం అనేది మిగిలిపోతుంది. ఇలా మనం బయట పెట్టేసామనుకోండి ఎండిపోయినట్టు చుట్టూ కూడా మనకి ఫంగల్స్ అనేవి పెట్టేసి అంటే బూజులా పెట్టేసి త్వరగా పాడైపోతూ ఉంటాయి కదా. ఇలా బ్రెడ్ అనేది 15 రోజుల నుంచి 20 రోజులైనా కూడా పాడైపోకుండా కొనేటప్పుడు ఏ విధంగా ఫ్రెష్గా ఉంటుందో అదే విధంగా ఫ్రెష్గా ఉండాలంటే సింపుల్గా అలా ట్రై చేయండి. మనం ఎటువంటి థ్రెడ్లు అనేవి కట్టవలసిన అవసరం లేదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పైన మిగిలిన ఎక్స్ట్రా కవర్ని చుట్టూ తిప్పేసుకొని ఎక్స్ట్రా ఉండే ఈ కవర్ని ఇలా మనము చక్కగా పెట్టేసుకొని రైస్ బస్తాలో కానీ బియ్యం డబ్బాలో కానీ ఇలా పెట్టేసుకొని అవసరమైనప్పుడు తీసుకొని వాడి చూడండి. 10 నుంచి 15 రోజులైనా బ్రెడ్ పాడైపోకుండా అదే ఫ్రెష్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఎప్పుడైనా. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మన కిచెన్లోనే రెగ్యులర్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము రెగ్యులర్గా వెజిటేబుల్స్ కానీ ఇవన్నీ కట్ చేసుకునే నైఫ్స్ అనేవి మనకి సడన్గా షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదా. మనలో చాలామంది అప్పుడప్పుడు సాన పెడుతూ ఉంటారు. ఇలా సాన పెట్టే పని లేకుండా ఎప్పుడైనా షార్ప్ తగ్గింది అనుకున్నట్లయితే సింపుల్గా ఇటువంటి సిల్వర్ ఫాయిల్ ఉంటే తీసుకోండి. లేదు అనుకున్నట్లయితే కొద్దిగా సాల్ట్ని ఈ విధంగా ఒక పేపర్లో కానీ సిల్వర్ ఫాయిల్లో కానీ తీసేసుకొని చక్కగా సాల్ట్తోనైనా కూడా ఈ విధంగా మనం నైఫ్స్ అనేవి రుద్దడం వల్ల
మనకి అంచులనేవి ఉంటాయి కదండీ! ఇవన్నీ చాలా బాగా షార్ప్ పెరుగుతాయన్నమాట. అలాగే తుప్పు లాంటిది కూడా ఏది ఉండదు. ఈసారి షార్ప్‌నెస్ తగ్గాయి అనుకున్నట్లయితే ఇటువంటి కత్తులకి ఇలా షార్ప్ చేసి చూడండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ఒక్కొక్కసారి మనం బాత్రూమ్‌ని ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకున్నా బాత్రూమ్ పార్ట్ ఒకసారి డోర్ అనేది ఓపెన్ చేసేసరికి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తుంది కదా! ఇలా ఎటువంటి బ్యాడ్ స్మెల్ రాకుండా బాత్రూమ్‌తో పాటు మన ఇల్లు అన్నీ కూడా సువాసన భరితంగా ఉండాలంటే ఒక మంచి ఖర్చు లేని రెమెడీని అయితే తెలుసుకుందామండి. దీనికోసం మనం పీరియడ్స్ అయ్యేటప్పుడు ప్యాడ్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం కదండీ! ఇవి స్టిక్ చేసుకోవడానికి మనకి బ్యాక్ సైడ్ గమ్ ఉంటుంది కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి పెట్టడం ఇష్టం లేని వారు మీరు ఏదైనా మనకి స్పాంజెస్ లాంటివి గట్రా దొరుకుతూ ఉంటాయి కదా! వాటిల్లో అయినా కూడాను చక్కగా తీసుకోవచ్చనమాట. వీటిని మీకు ఎన్ని కావాలో అన్నిటిని చక్కగా ఇలా పెద్ద పెద్ద పీసులైనా, చిన్న పీసులైనా కట్ చేసేసుకొని ఇందులోన ఏవైనా మనం బట్టలకు పెట్టుకునే కంఫర్ట్ లిక్విడ్‌ని గాని, లేదంటే పర్ఫ్యూమ్స్‌ని గాని, షాంపూలు గాని ఏదైనా కూడాను మంచి స్మెల్ వచ్చేది ఈ విధంగా వేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా కొంచెం కొంచెం లిక్విడ్ అనేది వేసేసుకొని బ్యాక్ సైడ్ మనకు గమ్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము చక్కగా బాత్రూమ్‌లోన, కబోర్డ్స్‌లోన, బీరువాల్లోన లేదంటే సింక్ కింద గట్టను స్మెల్ రాకుండా ఇలా మనం అంటించుకున్నామంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ రాకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనం రెగ్యులర్‌గా టమాటాస్ అనేవి ఖచ్చితంగా ఎక్కువగా కర్రీస్‌లోకి వాడుతూనే ఉంటాం కదా! మనలో చాలామంది ఏంటంటే 4, 5 కేజీలు అలా తెచ్చుకొని పెట్టేస్తూ ఉంటారు ఇంట్లోన. ఫ్రిడ్జ్‌లో వీటన్నిటిని స్టోర్ చేసుకునే ప్లేస్ ఉండదు కదా! ఇలా వేసవికాలంలో కాబట్టి మనకు త్వరగా ముగ్గిపోయి, కుళ్ళిపోయి పాడైపోతుంటాయి. టమాటాలనేవి మనకు వారం 10 రోజులైనా కుళ్ళిపోయి పాడైపోకుండా ఉండాలంటే సింపుల్‌గా ఎక్కువ తెచ్చుకునేటప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఒక క్లాత్‌తో తుడిచేసిన తర్వాత కొంచెం కుకింగ్ ఆయిల్ గాని, కోకోనట్ ఆయిల్ గాని ఈ విధంగా మొదలతో పాటు నార్మల్‌గా అప్లై చేసి చూడండి. టమాటాలనేవి అస్సలు మనకు కుళ్ళిపోవడం, వాడిపోవడం, పాడైపోవడం లాంటివి ఏమీ కూడా జరగదు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ఎప్పుడైనా మనము కొత్తవి హ్యాండ్ కర్చీఫ్స్ లాంటివి గట్టను లేదంటే కొన్ని కొన్ని క్లాత్స్ అనేవి కొనేటప్పుడు ఖచ్చితంగా కొత్త క్లాత్స్ అనేవి మనకి ఈ విధంగా టఫ్‌గానే ఉంటాయి కదండీ! అంటే వాడడానికి కూడా అనువుగా ఉండవు. 2, 3 వాషింగ్ తర్వాత అనువుగా ఉంటాయి. ఇలా ఒక్కసారికే మనకి బట్టలు గాని లేదంటే ఇటువంటి హ్యాండ్ కర్చీఫ్స్ అనేవి నార్మల్ స్టేజ్‌లోకి రావాలంటే ఇలా మనం కొంచెం ఒక బౌల్‌తో వాటర్ తీసుకొని ఇందులోన కొంచెం అంటే కొంచెం సాల్ట్‌ని వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల క్లాత్ అనేది దగ్గరికి కూడుతుంది. అలాగే మనకేంటి కలర్స్ లాంటివి ఏవున్నా కూడా నతుక్కోకుండా ఉంటాయి. కొంచెం షాంపూని కూడా వేసేసి ఒక 5, 10 నిమిషాలు నేను పక్కన పెట్టేసానండి. చూసారు కదా! సాల్ట్ యాడ్ చేయడం వల్ల అదర్ కలర్ ఏదున్నా కూడాను మనకి వదిలిపోకుండా ఉంటుందనమాట. తర్వాత చేత్తోటి ఈ విధంగా మనం చక్కగా ఉతికేసుకొని 2, 3 సార్లు జాడించేసుకొని ఆరబెట్టుకొని చూడండి. క్లాత్ అనేది నార్మల్ స్టేజ్‌లోకి వచ్చేస్తుందనమాట. కలర్స్ కూడా షేడ్ అవ్వవు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలామందికి స్కిన్ అనేది నార్మల్ కలర్ ఉంటుంది గానీ, కాళ్ళు, చేతులు అనేవి నల్లగా ఉంటాయి కదా! దీనికోసం మనలో చాలామంది బ్యూటీ పార్లర్‌కి వెళ్లి పిడిక్యూర్ లాంటివి గట్రను చేయించుకుంటూ ఉంటారు. ఇవి అయితే చాలా కాస్ట్ అండి. ఇంట్లోనే ఈజీగా మన కాలుని నార్మల్ స్టేజ్‌లోకి తెచ్చుకోవడానికి ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తెలుసుకుందాం. దీనికోసం ఒక నిమ్మ చెక్కని తీసుకొని, పళ్ళ తోముకునే పేస్టు, అలాగే కొంచెం షాంపూని వేసేసుకొని, కొంచెం షుగర్‌ని కూడా యాడ్ చేసుకొని, దీన్ని మనం వారానికి ఒకసారి గాని, 15 రోజులకు ఒకసారి గాని, ఆడవారైనా, మగవారైనా ఎవ్వరైనా కూడాను చక్కగా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. లెమన్ వల్ల మనకి ఈ నలుపుదనం అంతా కూడా పోతుందనమాట. అలాగే మనకేంటంటే షుగర్ అనేది యాడ్ చేసాం కాబట్టి మంచి స్క్రబ్బింగ్ లాగా అయితే పనిచేస్తుందండి. కాలు మీద మరకలనేవి పోతాయి. ఓన్లీ ఇలా కాళ్ళకే కాకుండా మోచేతులు, మోకాళ్ళు అలాగే హండ్రమ్స్ కూడాను మనకి చాలా చాలా బ్లాక్‌గా అయితే ఉంటాయి కదా! వీటిని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుందనమాట. దీనికోసం మనము వేలలో ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి కూడాను మన స్కిన్‌ని అస్సలు కూడాను పాడు చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వారానికి ఒక్కసారైనా, 15 రోజులకు ఒక్కసారైనా ఇలా కాళ్ళు, చేతులు క్లీన్ చేసి చూడండి. మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఒకసారి నా కాళ్ళు వాష్ చేసి కూడా చూపిస్తున్నాను. రెగ్యులర్‌గా నేను ఎప్పుడు కూడా ఇలానే క్లీన్ చేసుకుంటూ ఉంటానండి. హోమ్ రెమెడీ కాబట్టి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాము. మనలో చాలా మంది కూడాను రెగ్యులర్‌గా ఇస్త్రీ చేసే ఇస్త్రీ పెట్టె అనేది ఒక్కొక్కసారి ఈ విధంగా మురుకు పట్టేసి లేదంటే ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి పెయింట్లు లాంటివి, నెయిల్ పాలిష్‌లు లాంటివి గట్టను అంటేజ్ చేస్తూ ఉంటారండి. ఇవి ఇలా మనకి పెయింటింగ్ లాంటివి గట్టా ఏమైనా ఉన్నాయనుకోండి అడుగున గీతలు గాని పడిపోయి
ఒక్కోసారి బట్టలు ఇస్త్రీ చేసేటప్పుడు కూడా బట్టలు కూడా కాలిపోయే ఛాన్స్ ఉంటుందండి. నాకు కూడా ఒకసారి అలాగే ఇష్టమైన డ్రెస్ అనేది ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఇలానే పోయింది. సో, ఇదే ఇస్త్రీ పెట్టెతో అన్నమాట. అలాంటప్పుడు దీనికి మురికి గానీ, గీతలు గానీ ఏవి పోకుండా దాని మీద ఉండే మురికి అంతా కూడా పోయి, ఇది షార్ప్‌గా, నీట్‌గా ఉండాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ఏదైనా ఓల్డ్ టాబ్లెట్‌ని గానీ, లేదంటే మనం వాడే టాబ్లెట్ ఏదైనా కూడా తీసేసుకొని ఇలా చక్కగా క్లీన్ చేసామనుకోండి, మురికి గానీ, పెయింట్ గానీ, నెయిల్ పాలిష్‌లనేవి ఈజీగా క్లీన్ అయిపోతాయండి. అస్సలు ఒక గీత కూడా పడదనమాట. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఐరన్ బాక్స్ క్లీన్ చేయాలనుకునేటప్పుడు. ఇంక నెక్స్ట్ ఇప్పుడైతే తెలుసుకుందాము. నార్మల్‌గా మనం పెన్నులు అనేవి వాడేసిన తర్వాత, ఇంక్ అయిపోయిన తర్వాత ఇంకెందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం గానీ, ఇంట్లోని వీట్లి వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. నా దగ్గర ఒక ఇంక్ అయిపోయిన పెన్ ఉంటే దాన్ని తీసుకొని డబుల్ సైడ్ టేప్‌ని కట్ చేసుకొని మిడిల్‌లోని ఈ విధంగా ట్యాప్ చేసేసని దీన్ని తీసుకొని వెళ్ళి మనం ఏదైనా గోడకి గానీ, లేదంటే దేనికైనా మనకు నచ్చిన దానికి ఇలా ట్యాప్ చేసామనుకోండి, మనకి పెన్ క్యాప్‌కి ఒక హ్యాంగిల్ లాగా అయితే ఉంటుంది కదండీ! ఇది చాలా స్టిఫ్‌గా ఉంటుందండి. అసలు పడిపోయే ఛాన్స్ కూడా ఉండదు. ఇలా చిన్న చిన్న కీ చైన్స్ గానీ, లేదంటే మనం రెగ్యులర్‌గా వేసుకునే ఐడీ కార్డులు లాంటివి గానీ, లేదంటే వైర్లు, ఛార్జింగ్ వైర్లు, లేదంటే ఇవన్నీ కూడాను మనము చాలా ఈజీగా క్యారీ చేసుకోవడానికి చాలా బాగా ఒక హోల్డర్ లాగా అయితే యూజ్ అవుతుంది. ఇలా పనికిరాని వాటిలతోటి మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయండి. మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ఈ టిప్ కూడా మనకి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. మనలో చాలామంది కూడాను క్యాన్ వాటర్స్ అనేవి ఈ రోజుల్లో ఎక్కువగా తాగుతూ ఉంటారు కదండీ! దీనిలో మనలో చాలామంది క్లీన్ చేయరు. జస్ట్ కొంచెం వాటర్ వేసి అలా ఇలా క్లీన్ చేసేసి వదిలేస్తూ ఉంటారు గానీ, లోన వైపు మనకి జంగు అనేది అంటే కంటికి కనిపించని నాచు అనేది పట్టేసి ఒక విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఈ స్మెల్ రాకుండా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందామండి. చెయ్యి అనేది పెట్టలేము. బ్రష్ అనేది ఉండదు కదా! అలాంటప్పుడు 2, 3 పిడికిల వరకు కూడాను చక్కగా ఇసుకను వేసుకోండి. ఇసుక లేని వారైతే రాళ్ళ ఉప్పునైనా వేసుకొని కొంచెం అంటే కొంచెం పసుపును కూడా వేసుకొని 2, 3 గ్లాసులు వేడి నీళ్ళని కూడా వేసేసుకొని చక్కగా ఇలా కిందకి మీదకి అయిపోయినప్పుడు అంతా కూడాను వాటర్ అయిపోయి మనం చేంజ్ చేస్తూ ఉంటాం కదా! అప్పుడు ఇలా వారానికొకసారి ఈజీగా క్లీన్ చేసుకున్నామనుకోండి నాచు అనేది ఉండదు. బ్యాడ్ స్మెల్ కూడా రాదండి. అలాగే ఎటువంటి సర్ఫ్, షాంపూలు కూడాను ఏది కూడా వాడకుండా ఎప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే చాలా చాలా నీట్‌గా కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనలో చాలామంది రెగ్యులర్‌గా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటారు కదండీ! గుడ్లనేవి ఉడకబెట్టేటప్పుడు ఒక్కొక్కసారి గుడ్లనేవి విడిపోయి లోన ఉండే సొనంతా కూడా బయటకు వచ్చేసి గుడ్డు పెంకులు కూడా సరిగ్గా రావు కదా! ఇలా గుడ్లనేవి మనకు చక్కగా నీట్‌గా తొక్క అనేది వచ్చేసి పగిలిపోకుండా నీట్‌గా ఉడకాలంటే సింపుల్‌గా ఇలా గుడ్లు ఉడకబెట్టేటప్పుడు మనం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తాం కదా! సాల్ట్‌తో పాటును నిమ్మ తొక్కలను గానీ, లేదంటే నిమ్మకాయ స్లైసుల్లా కట్ చేసేసుకొని ఇలా వేసుకొని ఉడికించి చూడండి. గుడ్డు అనేది ఎక్కడ కూడాను బ్రేక్ అయిపోకుండా అలాగే నిమ్మ తొక్కలు వేయడం వల్ల మనకి గుడ్డు స్మెల్ అనేది పులుసు కంపు లాంటిది గట్టా వస్తూ ఉంటది కదా! అది కూడా ఏమీ రాదండి. అలాగే బౌల్ కూడా నల్లగా మాడిపోతుంది కదా! బౌల్ కూడా నల్లగా మాడిపోకుండా గుడ్డు అనేది సొన బయటకి రాకుండా గుడ్డు పెంకు అనేది చాలా చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఒకవేళ గుడ్లు గాని మనం ఉడికించేటప్పుడు సొన గాని బయటకి వచ్చేసిందంటే ఆ స్మెల్ అనేది పోదు. గుడ్డు కూడా చాలా వేస్ట్ అయిపోతుంది కదా! జస్ట్ మనం ఒక్కొక్కసారి నిమ్మ తొక్కలు పడేస్తూ ఉంటామండి. ఈ నిమ్మ తొక్కల్లో గూడాను మనం పడేయకుండా లేదంటే స్లైసుల్లాగా నిమ్మ తొక్కలు కట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవడం వల్ల గుడ్డు అనేది మనకెప్పుడు కూడా పగిలిపోకుండా చాలా నీట్‌గా తొక్క కూడా వస్తుందనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందువల్లంటే ప్రతి ఒక్కరు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటారు కాబట్టి ఇంక నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం రెగ్యులర్‌గా ఇటువంటివే ఎక్కువగా స్టిక్కర్స్ అనేవి ఈ రోజుల్లో వాడుతూ ఉంటూనే ఉంటాం కాబట్టి, స్టిక్కర్స్ అనేవి చెమటకి పడిపోతూ ఉంటాయి. దీనికి రీజన్ వచ్చేసి గమ్ అనేది మనకి వదులుగా అయిపోతుందన్నమాట. సో, ఇలా గమ్ అనేది వదులుగా అయిపోకుండా స్టిక్కర్స్ పెట్టేటప్పుడు ఎలా అయితే ఉన్నాయో అలానే మనకి గమ్ము టైట్ అవ్వాలనుకున్నట్లయితే స్టిక్కర్ ప్యాకెట్లని అప్పుడప్పుడు కూడాను ఈ విధంగా మనం ఫ్రిడ్జ్‌లోని పెట్టేసి ఒక 5, 10 నిమిషాలు అలా వదిలేసామనుకోండి స్టిక్కర్‌కి మనకి బ్యాక్ సైడ్ గమ్ అనేది ఉంటుంది కదా! అది బాగా టైట్ అవుతుందనమాట. అలాంటప్పుడు మనం స్టిక్కర్స్ పెట్టుకునేటప్పుడు ఎంత చెమట అయినా కూడాను అస్సలు స్టిక్కర్స్ అనేవి పడిపోకుండా చాలా చక్కగా మనం మళ్ళీ తీసినంత వరకు కూడా అదే విధంగా నిలబడతాయండి. ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనలో చాలామంది హెయిర్‌కి రకరకాల క్లిప్పులనేవి వాడుతూ ఉంటారు కదండీ! ఇటువంటి చిన్న చిన్న క్లిప్స్ గానీ, పెద్దవైనా ఏవైనా కూడాను బ్యాక్ సైడ్ మనకి చిన్న ఐరన్ అనేది ఉంటుంది కదండీ! ఇలా మనకి ఏళ్ల తరబడి క్లిప్పులనేవి పాడైపోకుండా, తుప్పు పట్టిపోకుండా అదే విధంగా ఉండాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఎప్పుడైనా మనం వాడే క్లిప్స్‌లను ఈ విధంగా ఒక బాక్స్‌లో పెట్టేసుకొని, కొంచెం పౌడర్‌ని వేసేసుకొని అటు ఇటు షేక్ చేసి వాడుకున్నట్లయితే తుప్పు పట్టకుండా క్లిప్స్ అనేవి విరిగిపోకుండా
ఎక్కువ రోజులు మన్నిక వస్తాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందామండి. ఈ టిప్ మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎప్పుడు మనం వడలు వేసినా కూడాను ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా కరకరలాడుతూ ఎన్ని గంటలైనా కూడాను మనకు వడలనేవి మెత్తబడిపోకుండా రావాలంటే సింపుల్‌గా ఈ చిన్న సీక్రెట్ టిప్‌నైతే తెలుసుకోండి. వడలనేవి చాలా చాలా బాగా కరకరలాడుతూ వస్తాయి. నార్మల్‌గా మనమైతే ఒక 4, 5 గంటల ముందైతే మినపగుళ్ళనేవి నానబెడుతూ ఉంటాం కదండీ! ఇలా మినపగుళ్ళు నానబెట్టేటప్పుడు చక్కగా ఒక 2, 3 స్పూన్లు వరకు కూడాను బియ్యాన్నయితే నానబెట్టేసుకొని, ఇందులోనే వేసేసుకొని నార్మల్‌గా గ్రైండ్ చేస్తాం కదంటే మనం గారె రుబ్బనేది ప్రిపేర్ చేస్తాం కదండీ! వాటితో పాటు కూడాను వీటిని మిక్స్ చేయడం వల్ల రైసు వేయడం వల్ల గారెలనేవి మనకి కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. అలాగే మనం వేయించేటప్పుడు కూడాను ఆయిల్ అనేవి అస్సలు పీల్చుకోకుండా చాలా బాగా వస్తాయి. ఎన్ని గంటలైనా కూడాను మనకి అదే విధంగా ఉంటాయి. గారెలైతే ఎంత బాగా వచ్చాయో చూసారు కదండీ! ఖచ్చితంగా ఈ చిన్న ట్రిక్‌నైతే ట్రై చేయండి. వడలు ఎప్పుడు వేసినా చాలా బాగా వస్తాయి. ఇక నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. మనం కిచెన్‌ని ఎంత క్లీన్ చేసుకున్నా కూడాను నైట్ అయ్యేసరికి కిచెన్‌లోన బల్లులు, బొద్దింకలనేవి తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! ఇలా కిచెన్‌లోకి బల్లులు, బొద్దింకలనేవి రాకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా ఒక చిన్న ట్రిక్‌నైతే ట్రై చేయండి. మనం ఈ విధంగా ఆనియన్స్ అనేవి కట్ చేస్తాం కదా! వాటిల మీద ఉండే పొరలను అంటే పైన ఈ విధంగా చిన్న చిన్న పీసులైనా మీరు కట్ చేసుకోవచ్చు. తీసేసుకొని వీటిల్లోన కొంచెం అంటే కొంచెం డెటాల్‌ని యాడ్ చేసేసుకొని తీసుకునే ఈ వీటిని ఇలా ఒక సేఫ్టీ పిన్‌కి గుచ్చేసుకొని ఎక్కడెక్కడైతే మీకు ఈ బొద్దింకలు, బల్లులనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో పెట్టి చూడండి. కిచెన్‌లోకి ఒక్క బల్లు, బొద్దింకలు కూడాను ఏమీ రావు. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందామండి. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మనలో చాలామంది హియరింగ్స్ అనేవి పెట్టుకునేటప్పుడు చెవులనేవి జారిపోయినట్టు పెట్టుకునే చెవు రింగ్ హోల్స్ కూడాను మనకి సాగిపోయి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కదండీ! కొంతమంది ఏంటంటే ఈ గుండీల్లాంటివి గట్టా వాడుతూ ఉంటారు. ఇవేవీ లేకుండా అలాగే చెవులు కూడాను పుల్లు పడిపోకుండా పెట్టే చెవు రింగులు కూడాను నీట్‌గా కనబడాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇంట్లో పిల్లలుంటే ఖచ్చితంగా మనకి ఎరేజర్స్ అనేవి ఉంటాయండి. లేదు అనుకున్నట్లయితే మనకు బుక్ షాప్‌లోన రబ్బర్స్ అని అడిగి తెస్తారు కదా! దీన్ని పెట్టుకొని ఇలా పెట్టుకొని చూడండి. చెవులు జారిపోకుండా చెవులు కూడాను ఎంత పెద్దవి పెట్టినా కూడా మనకి గ్రిప్‌గా ఉంటాయన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. వాషింగ్ మిషన్‌లోన మనలో చాలామంది టైం లేక బట్టలనేవి ఉతుకుతూ ఉంటారు గానీ, చేత్తో ఉతికే బట్టల కంటే మనం వాషింగ్ మిషన్‌లోని వేసే బట్టలనేవి అస్సలు మురికి వదలవు కదా! ముఖ్యంగా వైట్ బనియన్ గాని, వైట్ టవల్స్, బొంతలు, బెడ్‌షీట్లు, దుప్పట్లు ఇవన్నీ కొంచెం ఎక్కువ మురుకు, జిడ్డనేది ఉంటుంది కాబట్టి చేత్తో ఉతకలేక వాషింగ్ మిషన్‌లో వేసేస్తుంటాము. మనలో చాలామంది రెగ్యులర్‌గా కూడా ఉతుకుతూ ఉంటారండి. ఇలా ఎంత మురికిగా ఉండే వైట్ బట్టలైనా కూడాను వాషింగ్ మిషన్‌లోని ఉతికేటప్పుడు చేత్తో ఉతికితే మనకు మురికనేవి ఎలా పోయి ఎంత నీట్‌గా ఉంటాయో, ఎంత నల్లగా ఉండే బట్టలనైనా కూడా ఈజీగా మురికి వదిలించుకోవాలనుకున్నట్లయితే జస్ట్ దీన్ని యాడ్ చేస్తే సరిపోతుందండి. మీరు సరిపడా సర్ఫ్ అనేది తీసుకుంటారు కదా! ఆ సర్ఫ్‌లోన కొంచెం అంటే కొంచెం మీరు తీసుకున్న సర్ఫ్ క్వాంటిటీని బట్టి బేకింగ్ సోడా అనేది మనకుంటుంది కదండీ! వంట సోడా అంటూ ఉంటాము. ఇది మనము ఈ సర్ఫ్‌లోనే యాడ్ చేసుకోవడం వల్ల అలాగే ఒక టీ స్పూన్ వరకు కూడాను సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల బట్టలనేవి కలర్స్ ఏవైనా వదిలేయాలనుకున్న కూడాను బట్టల కలర్స్ అనేవి వదిలేయకుండా ఉంటాయండి. ఒక్కోసారి వాషింగ్ మిషన్‌లో వేసిన బట్టలనేవి కలర్స్ అనేవి వదులుతుంటాయి కదా! చెప్పలేము. ఇలా కలర్స్ కూడా వదలకుండా ఉంటాయండి. మీరు బట్టలు ఉతికే లిక్విడ్‌లు కూడా మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే బట్టలు నానబెట్టేటప్పుడు కూడా వీటిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాషింగ్ మిషన్‌లో ఉతికేవారు ఖచ్చితంగా ఇలా వీటినైతే యాడ్ చేసేసుకొని నార్మల్‌గా మీరు ఎలా అయితే వాషింగ్‌కి పెడతారో అలానే చక్కగా వాషింగ్ పెట్టుకొని చూడండి. టైం లేని వారు ఇవన్నీ కూడా ఉతకాలనుకునేటప్పుడు మురికి పోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ఉతికేసామనుకోండి వైట్ బట్టలనేవి చాలా వైట్‌గా వచ్చేస్తాయండి. ముఖ్యంగా బొంతలు, రగ్గులు ఇవన్నీ ఉతకాలనుకునేటప్పుడు వీటిని వేసి చూడండి. చాలా బాగా మురికిపోతాయి. చూసారు కదా! ఎంత సింపుల్‌గా వైట్ బట్టలనేవి చాలా చాలా నీట్‌గా అయితే వచ్చేసాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. టిప్స్‌నైతే సో, యూజ్ ఇది ఫ్రెండ్స్ అయినట్లయితే ఈరోజు ప్లీజ్ లైక్ వీడియోలో షేర్ అయితే సబ్స్క్రైబ్ మై టిప్స్. ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.